ద హైట్ ఆఫ్ అన్ ఐసోసెలస్ ట్రెపీజియం కన్నా. ఐసోసెలస్ ట్రెపీజియం ఏబిడిసి ఈజ్ 12 యూనిట్స్. మనకు ప్రీవియస్ గా ఇచ్చిన ఫిగర్ స్క్వయర్, ఇప్పుడు ఇచ్చిన ఫిగర్ ఐసోసెలస్ ట్రెపీజియం. ఈ తెలుగులో దాన్ని ఏమంటారో నన్ను అడగండి, నేను కూడా నేర్చుకుంటున్నాను. రైట్, ఒక నెలలో నేను దాని కరెక్ట్ నిష్పత్తి అంటే ఏంటి, ఆ ర్యాపిడెక్స్ బుక్ తీసుకొని నేను కూడా నేర్చుకుంటాను. ఇప్పటికీ నాతో కోఆపరేట్ కండి, కానీ నేను మీకు అర్థమయ్యే భాషలో చెప్తున్నాను. దానికి ఎగ్జాక్ట్ గా తెలుగు ట్రాన్స్లేషన్ చేయలేను, కానీ దాని ప్రాపర్టీ చెప్తాను నేను. ఐసోసెలస్ ట్రెపీజియం ఏబిసిడి ఈజ్ 12 యూనిట్స్. ట్రెపీజియం అంటే ఏంటంటే, ఫస్ట్ థింగ్ ఇక్కడ చూడండి సార్, ఫస్ట్ ఇది క్వశ్చన్ మర్చిపోండి, కాన్సెప్ట్ చూడండి. అసలు మొత్తం మ్యాథమెటిక్స్ మనకు ఎలా ఎవాల్వ్ అయిందంటే, ఫస్ట్ క్రియేట్ అయింది ఒక డాట్ అంటే ఈ ఒక్క స్పేస్ లో ఈ ఒక్క లొకేషన్ ని డిఫైన్ చేసేదాన్ని డాట్ అని అన్నాం. ఇప్పుడు నేను ఇక్కడ డాట్ పెట్టాను అనుకో, ఈ పర్టికులర్ స్పేస్ లో దీనికి ఒక ఎక్స్ యాక్సిస్ వై యాక్సిస్ ఉంది, దాన్ని డాట్ అన్నాం. రైట్, అదే రెండు ఎండ్ పాయింట్స్ కనుక డాట్ పెట్టుకుంటూ వెళ్తే నాకు వచ్చేది లైన్ సెగ్మెంట్. మోర్ దాన్ 1 డాట్ ఐఎమ్ యూజింగ్. అదే నేను 3 డాట్స్ నాన్ కొలీనియర్ గా చేస్తే నాకు వచ్చేది ట్రయాంగిల్. అదే 4 డాట్స్ నాన్ కొలీనియర్ గా చేస్తే నాకు వచ్చేది క్వాడ్రిలేటరల్. ఆర్ యు ఆల్ విత్ మీ? నాకు వచ్చేది క్వాడ్రిలేటరల్. దీన్ని ఎలా, చాలా సింపుల్ గా చూడొచ్చు సార్. 5 డాట్స్ చేస్తే నాకు వచ్చేది పెంటగన్. అలా కౌంటబుల్ ఇన్ఫైనట్ నంబర్ ఆఫ్ డాట్స్ చేసుకుంటూ వెళ్తే నాకు వచ్చేది సర్కిల్. ఇదే మీ జామెట్రీ అండ్ మెన్సురేషన్. ఏ ఫిగర్ అన్నా తీసుకోండి, క్యూబ్ దీని నుంచే వచ్చి ఉంటుంది. క్యూబ్ ఈజ్ ఏ కలెక్షన్ ఆఫ్ ఇన్ఫైనట్ నంబర్ ఆఫ్ స్క్వేర్స్. క్యూబాయిడ్ ఈజ్ అన్ ఇన్ఫైనట్ కలెక్షన్ ఆఫ్ రెక్టాంగిల్స్. పెంటగన్ ఈజ్ ఏ కలెక్షన్ ఆఫ్ ట్రయాంగిల్స్, రైట్, ఆర్ ఏ క్వాడ్రిలేటరల్స్. ఏదైనా కూడా 1 to many ఫంక్షన్ నుంచి వచ్చింది. ఇది ఎందుకు చెప్తున్నానంటే, ఇది చాలా సింపుల్ మీరు అలవాటు చేసుకోవాలి. సపోజ్ ఇది ట్రయాంగిల్ ఉంది, ఇదే ట్రయాంగిల్ ఉంది, మీరు ఏమీ చేయొద్దు సార్. రైట్, చాలా ఈజీగా మీరు సాల్వ్ చేయొచ్చు. ఇక్కడ మీరు దీని మిడ్ పాయింట్ తీసుకోండి, పర్పెండిక్యులర్స్ డ్రాప్ చేయండి. ఇప్పుడే నేను పేపర్ ఫోల్డింగ్ చెప్పాను కదా, ఇది మిడ్ పాయింట్, పర్పెండిక్యులర్ డ్రాప్ చేయండి. పైన ఉన్న ట్రయాంగిల్ ని కిందకు ఫోల్డ్ చేయండి, అయిపోయింది, వచ్చింది ఆన్సర్. ఇది యాంగిల్ ఏ, ఇది యాంగిల్ బి, ఇది యాంగిల్ సి. ఇటు ఫోల్డ్ చేస్తే ఇది బి, ఇటు ఫోల్డ్ చేస్తే ఇది సి, పైన ఫోల్డ్ చేస్తే ఏ. సమ్ ఆఫ్ ది 3 యాంగిల్స్ ఇన్ ఏ ట్రయాంగిల్ ఎంత? 180 degrees. సమ్ ఆఫ్ 3 యాంగిల్స్ ఇన్ ఏ ట్రయాంగిల్ ఎంత? 180 degrees. చాలా ఈజీ సార్. సపోజ్ గా ఇది ఏ, ఇది బి, ఇది సి, ఇది డి. క్వాడ్రిలేటరల్ సమ్ ఆఫ్ 4 యాంగిల్స్ ఎంత? 360. బట్టి పట్టాల్సిన అవసరం లేదు, ఫోల్డ్ చేయండి. ఫిగర్ ని పైకి తిప్పండి, ఫిగర్ ని రైట్ సైడ్ తిప్పండి, ఫిగర్ ని డౌన్ కి తిప్పండి. 4 యాంగిల్లో ఒక పాయింట్ దగ్గర దాని యాంగిల్ ఎంత? 360 degrees. సో ఇదొక ఫిగర్ అనుకోండి, దీన్ని పైకి తిప్పండి, దీన్ని రైట్ కి తిప్పండి, దీన్ని డౌన్ కి తిప్పండి, ఒక పాయింట్ దగ్గర వచ్చే. ఇది చాలా సింపుల్ ప్రూఫ్స్. మనం అనవసరంగా థీరంలు చేసుకొని భయపడతాము. ఐ హోప్ ఇది అర్థమైంది కదా. ఇదే చేస్తాను. పేపర్ ఫోల్డింగ్ అనేది చాలా ఇంపార్టెంట్ కాన్సెప్ట్ మనకు జామెట్రీలో. నౌ ఇక్కడ చూడండి సార్, ఐసోసెలస్ ట్రెపీజియం అడిగాడు. ఫస్ట్ ఆఫ్ ఆల్, ట్రెపీజియం అంటే ఏంటంటే, ఆపోజిట్ సైడ్స్ ప్యారలల్. ఈక్వల్ గా కనుకుంటే దాన్ని ప్యారలలోగ్రామ్ అని అంటాం. ఆపోజిట్ సైడ్స్ ప్యారలల్ అండ్ ఈక్వల్ గా ఉంటాయి. కానీ ప్యారలల్ గా ఉండి అన్ఈక్వల్ గా ఉంటే దాన్ని ట్రెపీజియం అని అంటాం. ఆపోజిట్ సైడ్స్ ఏబిసిడి, ఈ రెండు ప్యారలల్ కానీ అన్ఈక్వల్. వీటిని జాయిన్ చేస్తే నాకు ఏసీబిడి లైన్ వచ్చినాయి. ఇవి రెండు ప్యారలల్ సైడ్స్. ఏబి ఈజ్ ప్యారలల్ టు సిడి, AB is parallel to CD. నాన్ ప్యారలల్ సైడ్స్ ఏంటి? నాన్ ప్యారలల్ సైడ్స్ ACBD. నాన్ ప్యారలల్ సైడ్స్ ఏంటి? ACBD. నాన్ ప్యారలల్ సైడ్స్ కనుక ఈక్వల్ గా ఉంటే దానిని మనము ఐసోసెలస్ ట్రెపీజియం అని అన్నాం. క్వశ్చన్ చదవండి. హైట్ ఎంత ఇచ్చాడు? 12. ఓకే, ఇది 12, ఇది 12. లెంత్ ఆఫ్ డయాగ్నల్ ఎంత ఇచ్చాడు? 15. ఏడీ లెంత్ ఎంత ఇచ్చాడు? 15.
ఏరియా ఆఫ్ ట్రెపీజియం కనుక్కోమన్నాడు. ఒకసారి మళ్ళీ క్వశ్చన్ చదువుదాము. నాకు ఒక ట్రెపీజియం ఇచ్చాడు కన్నా. ట్రెపీజియం అంటే ఆపోజిట్ సైడ్స్ ప్యారలల్ అన్ఈక్వల్, నాన్ ప్యారలల్ సైడ్స్ ఈక్వల్ అవుతాయి ఈ కండిషన్ లో, ఎందుకంటే అది ఐసోసెలస్ ట్రెపీజియం. హైట్ ఇచ్చాడు, డయాగ్నల్ ఇచ్చాడు. అరే మనకు ఏరియా ఆఫ్ ట్రెపీజియం ఏం తెలుసు? హాఫ్ ఇంటూ సమ్ ఆఫ్ ప్యారలల్ సైడ్స్ ఇంటూ హైట్ అని తెలుసు. కానీ ప్యారలల్ సైడ్స్ లేదు కదా ఇక్కడ. అంటే ఈ క్వశ్చన్ మీరు డిఫికల్ట్ అనుకొని సాల్వ్ చెయ్యరు. అదే ఎలా సాల్వ్ చేయాలో చూద్దాం. దీన్ని మనం ఏం చేస్తామంటే, ఆలోచించండి సార్. ఏసీ పేపర్ ఫోల్డింగే అంతా. ఇది ఏసీ, ఇది బీడి, ఈ రెండు ఈక్వల్, ఎందుకంటే ఐసోసెలస్ ట్రెపీజియం అన్నాడు. ఇది హైట్, ఇది కూడా హైట్. ఈ మొత్తం సిజర్ తీసుకొని ఇటు కట్ చేయండి. కట్ చేసి దీన్ని ఇటు పుల్ చేయండి. ఈ 12ని కట్ చేస్తున్నా, కట్ చేసి దీని మీద పెడుతున్నా. డెఫినెట్ గా పెట్టొచ్చు, ఎందుకంటే ఇది కూడా 12, ఇది కూడా 12. అట్లా అయిపోతే నాకు ఫిగర్ ఏమైపోయింది? ఇది వచ్చేసరికి ఇది ఎంత అయింది? హైట్ ఎంత ఇచ్చాడు? డయాగ్నల్ ఇది 15 ఇచ్చాడు, ఇది 12 ఇచ్చాడు. ఇది 90 degrees. ఆల్రెడీ మనకు తెలుసు 3, 4, 5 అనేది పైథాగోరియన్ ట్రిప్లెట్. దాన్ని 3తో మల్టిప్లై చేస్తే నాకు వచ్చేది 9, 12, 15. 15, 12, ఇది 9, ఇది 12, ఇది 9. అంటే ఒక ట్రెపీజియం అనేది మనకు రెక్టాంగిల్ గా మారింది. ఎప్పుడు? అది ఐసోసెలస్ ట్రెపీజియం అయినప్పుడు. అసలు ఏం ఫార్ములా యూజ్ చేయలేదు. మళ్ళీ చూడండి, మీకు అర్థం కాకపోవచ్చు. ఈ మొత్తము హైట్ అనేది 15 కన్నా, ఈ మొత్తం 15, ఇది మాత్రం మనకి ఎంత ఇచ్చాడు? హైట్ 12 ఇచ్చాడు, డయాగ్నల్ 15 ఇచ్చాడు. ఇది 12, ఇది 12. ఈ రెండు సేమ్. దీన్ని కట్ చేసుకుంటున్నా, కట్ చేసి అటు దిప్పా. అంటే ఈ 12ను దీని మీద పెడుతున్నా, ఇది ఇక్కడ ఫుల్ అయిపోయింది. మీకు అర్థమైంది కదా? ఇదొకటి, ఇదొకటి. ఒక రెక్టాంగిల్ అనేది 2 రైట్ యాంగిల్లకు మర్జ్ చేస్తే వచ్చేస్తుంది కదా. ఈ పీస్ కట్ చేసిన, ఇక్కడ ఈ పీస్ కట్ చేసి ఈ పీస్ పైన పెట్టిన, డెఫినెట్ గా పెట్టొచ్చు. ఎందుకనంటే ఏసీ అనేది బీడీకి సమానము. ఆర్ యు ఆల్ విత్ మీ? ఇది చక్కగా కట్ చేసి బీడీ పైన ఏసీ అమరుస్తా. నాకు చక్కగా రెక్టాంగిల్ వచ్చింది. రెక్టాంగిల్లో ఇది 15, 12. అంటే ఇంకోటి 3, 4, 5 అనేది పైథాగోరియన్ ట్రిప్లెట్. 3తో మల్టిప్లై చేస్తే మనకు ఎంత వచ్చింది? 9, 12, 15. 15, 12 మిస్ అయింది ఎంత? 9. సో ఇది 9, ఇది 9, 12, 12. 12 9s are ఎంత? ఇది 108. 12 9s are 108. అంత ఈజీగా మనము జామెట్రీ అండ్ మెన్సురేషన్ ని పేపర్ ఫోల్డింగ్ తోటి మనం ఎలా అయితే ఎంఎస్ వర్డ్ లో కట్ కాపీ పేస్ట్ యూజ్ చేస్తామో అంత ఈజీగా మనము కట్ చేసి కాపీ చేసి పేస్ట్ చేసి ఫార్ములా లేకుండా సాల్వ్ చేయొచ్చు. మంచి ప్రాబ్లము. ఈ రెండింటిని నాకు తెలిసి తెలుగు మీడియం స్టూడెంట్స్ కి ఇప్పటి వరకు ఈ కాన్సెప్ట్ ఎవరైనా టీచర్ చెప్పారో తెలియదు. ఈ కాన్సెప్ట్ ని పెద్ద పెద్ద బుక్స్ లో, అంటే బైబుల్ ఆఫ్ మ్యాథమెటిక్స్ అయిన హంగేరియన్ బుక్ ఆఫ్ మ్యాథమెటిక్స్, ఆర్ట్ ఆఫ్ ప్రాబ్లమ్ సాల్వింగ్.com ఈయన పెద్ద పెద్ద వెబ్సైట్ లో వీటిని వర్చువల్ పొజిషనింగ్ అనే కాన్సెప్ట్ అంటాం. ఇదొక వర్చువల్ పొజిషనింగ్ కాన్సెప్ట్. ఇక్కడ కూడా నేను 2 కాన్సెప్ట్లు ఎక్స్ప్లెయిన్ చేశాను.